హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్టెంట్ బీట్రూట్ రవ దోశ చేస్తున్నా. ఈ రోజు నుంచి మనం అయితే బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎట్లుండాలి తెలుసా? ఏదో చేసినామా అంటే చేసినాం పక్కకి వేసినాం అన్నట్టు మాత్రం అస్సలు ఉండొద్దు. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎట్లుండాలంటే ఫస్ట్ ఈజీగా ఉండాలి, చేస్తే తొందరగా అయిపోవాలి, అస్సలు టైం తీసుకోవద్దు, ఒక 10-15 మినిట్స్ లో అయిపోవాలి అట్లుండాలి. ఇంకా హెల్తీగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇవి 3 ఉండేటట్టు నేనైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు చూపిస్తా. మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు రావాలి కదా, మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. ఓకేనా? వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ఉప్మా రవ, అదే బొంబాయి రవ 1 కప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడి కావాలి కదా, వేడైన తర్వాత ఫ్రై చేద్దాం. చాలా మంది రవ దోశ వేసేటప్పుడు పచ్చి రవ్వతోటే దోశలు వేస్తుంటారు. అట్లా కాకుండా కొంచెం ఏంపిన తర్వాత దోశలు వేయండి, మస్తు వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, సరేనా? ప్యాన్ అయితే వేడైంది. 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. రవ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే బీట్రూట్, ఇప్పుడు ఈ బీట్రూట్ ని కట్ చేసుకోవాలి. మనమైతే బీట్రూట్ ని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నగా ఏం కట్ చేయొద్దు, ఎందుకంటే బీట్రూట్ ని మనం పేస్ట్ చేస్తాం. ఫ్రై చేసుకున్న రవని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ వేసి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి పిండి కలపడానికి. ఇప్పుడు ఈ బౌల్లో బీట్రూట్ పేస్ట్ వేయాలి. చూడండి, బీట్రూట్ ని మొత్తం మెత్తగా అయితే పేస్ట్ చేసేసిన. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పెరుగేస్తున్నా. ఇప్పుడు రవ్వని పౌడర్ చేసినా కదా, ఆ పౌడర్ ని ఇట్లా వేసేస్తున్నా. ఇది వేయంగానే మనం తొందరగా కలపాలి, లేదంటే కొంచెం రవ్వ ఇట్లా ఉండలు కడుతుంది. తొందరగా కలిపేసేయాలి. ఇంకా కొన్ని వాటర్ పడతాయి. దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూసేయండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. మంచిగా కలుపుదాం దీనిగా. చూడండి, మనమైతే పిండిని ఇట్లా కలపాలి. దోశ వేస్తే మంచిగా వస్తుంది. వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ పోయకండి, ఇట్లా మీడియంగానే పోయండి. ఎంత మంచిగా వచ్చిందో చూడండి పిండి. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెడదాం. అప్పటి వరకు మనం చట్నీ చేద్దాం. చట్నీ చేస్తున్నా అంటే టమాటా చట్నీ చేస్తున్నా. టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలు, చట్నీ రెడీ అయిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? ప్యాన్ వేడి కావాలి. ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి కాగానే టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. టమాటా మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఒక 2 మినిట్స్ అంతే. టమాటా ఫ్రై అయిందేమో చూద్దాం. పొగలు వస్తుంది. ఇక మంచిగా ఫ్రై అయింది టమాటా. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో.
ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా, ఒక 5-6 వెల్లుల్లి వేస్తున్నా పొట్టు తీయనివి, 1/2 స్పూన్ జీలకర్ర. మనం ఈ చట్నీని పోసు ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు, ఖాళీ మిక్సీలో వేస్తే అయిపోతుంది అంతే. ఒక్క నిమిషం ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇక టమాటా మంచిగా ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మనం చట్నీ చేసుకున్నాం. దీన్ని ఒక్కసారి గిర్రుమని తిప్పినామనుకో చట్నీ రెడీ అయిపోతుంది. ఆగండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేద్దాం. ఇక ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేయాలి. ఫస్ట్ ప్యాన్ అయితే మంచిగా వేడైంది, దోశ వేద్దాం. ఇక ఒక గంట నిండా తీసుకొని ఇట్లా ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి. మెల్లగా రౌండ్గా అనుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి సైడ్లకి. మరీ సన్నగా వేయొద్దు, సన్నగా వేస్తే చినిగిపోతుంది. ఫస్టే మనం ఇది ఫ్రై కాక ముందుకి అస్సలు దీన్ని టచ్ ఇట్లా వేయొద్దు, చినిగిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగాలి. మంచిగా వస్తుంది, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఫస్ట్ సైడ్లోకి ఇట్లా అనాలి, డైరెక్ట్ తీయకుండా సైడ్లోకి మెల్లగా ఇట్లా అని. ఇది మనం 2 సైడ్లు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక్క సైడ్ ఫ్రై చేసినా చాలు. దోశ దోశ దోశ, బా సూపర్గా వచ్చింది దోశ. బీట్రూట్ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. సూపర్ ఉంది. టమాటా చట్నీకి ఈ దోశకి మస్తు సెట్ అయింది అసలు. మస్తు అంటే మస్తు ఉంది. ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా దోశలు అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా చేసుకోండి. బాగుంది, నిజంగా బాగుంది, మస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.